నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచల్ల బొప్పాపూర్ గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుడు బత్తుల రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన 60,000 రూపాయల చెక్కును అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన బత్తుల రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ మనోధైర్యాన్ని అందించిందని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ ఏలూరి రాజయ్య బడుగు బలహీన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో సహాయపడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని, రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ కూడా చేసిందని మాట్లాడారు. రాబోయే రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొంగరి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు కొండాపురం శ్రీనివాస్, మరి శ్రీనివాస్ రెడ్డి, షేక్ సాహెబ్, మారుపాక బాలపోషయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు రాచల్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన బత్తుల రాములు అనే వ్యక్తి గారికి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు 60,000 రూపాయలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరెవరు సీఎంఆర్ఎఫ్కు పెట్టుకున్న వారికి వారందరికీ అర్హులైన వారందరికీ చెక్కులు వస్తాయి. కాకపోతే ఒకరోజు వెనక ముందుగా వస్తాయి. కొందరు వ్యక్తులు ఏమంటారంటే, కొందరు అది వేరే ప్రతిపక్షం ఏమంటుందంటే చెక్కులు వస్తలేరు, పైసలు వస్తలేవు, అదే మేము చేసినామంటే సరే, అప్పుడు మీ చెక్కులే ఇప్పటిదాకా ఆగినాయి, మీరు వచ్చే చెక్కులే ఇప్పటిదాకా ఆగినాయి. ఎందుకంటే 8 నెలల తర్వాత అదే మా ముఖ్యమంత్రి, మీరు ఆపిన చెక్కులే మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రిలీజ్ చేసింది, అది మీరు వస్తుర్రు. అంతేగాని మీరు చేసింది ఏం లేదు. ఇలా ఇప్పుడు వస్తాయి. కాకపోతే ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండే, దాని తర్వాత ఆ ఎలక్షన్లో ఇది మళ్ళీ మంత్రివర్గ విస్తీర్ణ కూడా కాలేదు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరికి అర్హులందరికీ చెక్కులు వస్తాయని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరులో రాచల్ల బొప్పాపూర్ గ్రామానికి చెందినటువంటి బత్తుల రాములు గారికి 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇది వీరికి ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాం. ఎందుకనే బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏదైతే ఉందో సీఎంఆర్ఎఫ్ అనేటువంటిది చాలా రోజుల నుంచి, ఒక 7-8 నెలల నుంచి ఆగిపోయినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్క్రూటిన్ చేసేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకు చేసినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పక తప్పదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల కొరకు పనిచేయడానికి వచ్చిందని చెప్పక తప్పదు. ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షానే కొట్లాడుతుంది. నిన్నగాక మొన్న రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 1,50,000 పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 2 లక్షల వరకు చేస్తామనేటువంటిది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఈ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఆశిస్తున్నాం.